ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం వాడి వేడిగా జరిగింది. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులకు 2 ఏళ్లుగా గౌరవ వేతనం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోస్కు ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు మద్దతు పలికారు. గౌరవ వేతనం జనరల్ ఫండ్స్ నుండి ఇచ్చేందుకు తీర్మానం చేయాలని పట్టుబట్టారు. మొదటి పంట ఖరీఫ్ లో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన దగ్గర స్టార్ట్ చేద్దాం. మీకు లేకపోయినా జనరల్ ఫండ్ రాగానే మీకు సిఎఫ్ఎంఎస్ నుంచి మనకి రెమిటెన్స్ రాగానే ఎడిట్ చేసుకోండి. దానికి తప్పేం లేదు. ఎన్ని మనం చేయటం లేదు, చాలా చేస్తుంటామే. జనరల్ ఫండ్ నుంచి మనం ఖర్చు పెట్టడం, తర్వాత పర్మిషన్ రాసుకోవడం అన్ని రొటీన్ గా జరుగుతున్నది. ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, దీని అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కాదు ఇది అని చెప్పి దయచేసి ఒక చైర్మన్ గారు రెజల్యూషన్ పెట్టిందంటే జనరల్ ఫండ్ నుంచి పేమెంట్ ఇవ్వడం వారికి తప్పు. ఎందుకంటే మన ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత నాణ్యత అనేది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి చాలా మంది వస్తున్నారు. అయితే గత 21 నెలలుగా వీళ్ళెవరికి కూడా హానరోరియం అనేది లేకుండా, ట్రావెలింగ్ ఎలవెన్స్ లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ప్రాంతం నుంచి రావడానికి రోడ్డు సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా ఈ జెడ్పీటీసీలు అందరూ ఈ సమావేశానికి గైరాజరవుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తే సంతకాలు పెట్టనని, ఈ సమావేశానికి హాజరవునని వాళ్ళు యాజిటేషన్ చేద్దామని అంటే ఈ సమావేశంలో